ఇండియాలో నెంబర్ 1 హీరో ఎవరు? ఎప్పుడు కూడా దీని గురించి ఎంతోమంది టాలీవుడ్ వాళ్ళు గానీ, బాలీవుడ్ వాళ్ళు గానీ, కాలీవుడ్ వాళ్ళు గానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన తరచూ గొడవలాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. సో అయితే ఆర్మాక్స్ మీడియా అనే వాళ్ళైతే ప్రతి నెల లేదంటే ఒక 2 నెలలకు ఒకసారి దీనిపైన సర్వే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు అంటే ఏ రకంగా అంటే మొత్తం ఇండియాలో ఉన్న యాక్టర్స్ అందరినీ పోల్లో పెట్టి సో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనే విధంగా వాళ్ళైతే అది కండక్ట్ చేస్తారు సర్వే అంతా. నార్మల్గా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కాకుండా అందరి దగ్గర కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు పబ్లిక్లోంచి కానీ, ఆ యూట్యూబ్లో ఏదైతే మీడియాలో చెప్పే ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ మొత్తం అంతా కూడా రిపోర్ట్ తీసుకుని ఎవరికి ఎక్కువ ఆదరణ ఉందని చెప్పి దానిపైన అయితే వాళ్ళు ఒక ఇదే అంచనాకు తీసుకొస్తూ ఉంటారు. సో మరి అయితే ఈ రకంగా చూసుకుంటే హీరో ప్రభాస్ గారు అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారనమాట ఆర్మాక్స్ మీడియా ప్రకారం. అట్లానే తర్వాత నెంబర్ 2 పొజిషన్లో దళపతి విజయ్ గారు ఉన్నారు. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఒక పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళ క్రేజ్ అలా ఏర్పడుతుంది. సో ఏ సినిమా చేసినా ఏ వీడియో వచ్చినా వాళ్ళు అంత రేంజ్లో ట్రెండ్ అవుతుందన్నమాట. సో మరి 3వ ప్లేస్లో అల్లు అర్జున్ గారు, 4వ ప్లేస్లో మహేష్ బాబు గారు, ఇట్లా 5వ ప్లేస్లో ఎన్టీఆర్ గారు, 6వ ప్లేస్లో రామ్ చరణ్ గారు. సో ఇట్లా రకరకాల హీరోలందరూ కూడా మన సౌత్ నుంచి అందరూ కూడా ఈ మధ్యన బాలీవుడ్ హీరోలు అయితే తగ్గిపోయారనమాట. సో షారుఖ్ ఖాన్ గారు మాత్రం టాప్ 5 లిస్టులో ఎప్పుడు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఇంకా ఆఖరి 10వ ప్లేస్లో మాత్రం సల్మాన్ ఖాన్ గారు, 9వ ప్లేస్లో అక్షయ్ కుమార్ గారు ఉన్నారనమాట. సో ఇలా ఎప్పటికప్పుడు లెక్కలు మారుతూ వస్తున్నాయి. సో 5వ ప్లేస్లో ఒక్కోసారి అజిత్ గారు ఉంటారు, మరి ఒక్కోసారి అట్లా ప్లేస్ మారుతూ ఉంటుందన్నమాట. సో మరి ఏ హీరో నెంబర్ 1, ఏ హీరో నెంబర్ 2 అంటే ప్రస్తుతానికి గత కొద్ది సంవత్సరాలుగా ప్రభాస్ గారే నెంబర్ 1గా ఉంటున్నారు. ఎందుకంటే అటు సినిమాల పరంగా కూడా పాన్ ఇండియా పరంగా చేసిన ప్రతి సినిమా కూడా మంచి ఆదరణ వస్తూ, సో మరి సలార్ అలాగే కల్కి లాంటి సినిమాలు నియర్లీ 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ చేస్తూ సో మరి ఇండియాలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారంటే నిజంగా ఆశ్చర్యం కాదని చెప్పాలి. సో మరి ఈ రకంగా ఇంతమంది స్టార్స్ మాత్రమే ఉన్నారు మన దగ్గర. అందులో మన టాలీవుడ్ 6 హీరోలు కూడా ఆ లిస్టులో ఉండడం, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు మిస్ అవుతున్నారు కానీ మిగిలిన 5 హీరోలు ఆ టాప్ 10 యాక్టర్స్ లిస్టులో ఉండటం నిజంగా గర్వకారణం అనమాట. సో మరి ఇంకా ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి కూడా హిట్లు అనేవి వరుసగా వస్తూ ఉంటే వాళ్ళు సినిమాలు గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ 6-7 స్థానాల్లో ఉండిపోయారు. కానీ సో వాళ్ళు కనుక మంచి సినిమాలు చేస్తే ఖచ్చితంగా టాప్ 1-2 పొజిషన్లోకి మళ్ళీ వస్తారు. సో అలా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు కానీ వాళ్ళు చేసే సినిమాల సంఖ్య వల్ల కూడా ఆదరణ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ప్రభాస్ గారు ఒక్కరే ఖచ్చితంగా ఇయర్లీ ఒక్క సినిమాను రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అలా ప్రతి స్టార్ హీరో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్ అయితే టచ్ చేస్తారనమాట. సో మరి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇంకా ఎవరు ఉంటారు, ఎవరు నెంబర్ 1గా ఉంటారు? ఎందుకంటే ఇటు నుంచి ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారి సినిమా వస్తుంది, అటు పెద్ది అనే సినిమా వస్తుంది. అన్నింటికీ కూడా భారీ అంచనాలు అయితే ఫ్యాన్స్లో ఉన్నాయన్నమాట. సో మరి ఇప్పుడు వార్ 2 వస్తుంది. ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు కూడా మళ్ళీ టాప్ లిస్ట్లోకి వచ్చే ఛాన్స్ ఉందేమో ఈ సినిమాతో. సో మరి ఎప్పటికప్పుడు ఈ లెక్కలు మారుతూ ఉంటాయన్నమాట. బట్ కన్సిస్టెంట్గా చాలా రోజుల నుంచి మాత్రం ప్రభాస్ గారు నెంబర్ 1గా మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో ఆ కన్సిస్టెన్సీని మళ్ళీ ఇంకా ఏ హీరో నిలుపుకుంటారు, ఎక్కువ కాలం పాటు నెంబర్ 1గా ఎవరు ఉంటారు అనేది మనం కూడా చూద్దాం.